సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నాడు. హఠాత్తుగా దీన్ని ఎలా చూస్తాం మనం? అంటే ఆయన ఏదైతే ఆయన రాజకీయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ని వదిలేసి హఠాత్తుగా తెలంగాణలో మొదలుపెట్టాడు. అది మేము కామెంట్ చేసేంత స్థాయిలో ఉందని నేను అనుకోవడం లేదు. చాలామంది చాలా పర్యటనలు గతంలో చేసిండ్రు, ఇప్పుడు చేసిండ్రు, ఇంకా రేపు చేస్తూనే ఉంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడికి, ఒక పార్టీకి ఒక ఎజెండా ఉండాలి. ప్రజలది ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మన పార్టీని సమర్థించి అధికారంలో ఇస్తే, మనకు అధికారం ఇస్తే మనం ఏం చేస్తాం అనేది ఒక మేనిఫెస్టో కూడా ఇవ్వాలి. ఇచ్చి ప్రజలకు వెళ్ళాల్సి ఉంటుంది ఏ పార్టీ అయినా. అట్లా వచ్చిన పార్టీలలో నిజంగా ఎవరికి ఆ క్రెడిబిలిటీ ఉంది, ఎవరికి ఆ విశ్వసనీయత ఉంది, మాకు నిజంగానే న్యాయం జరుగుద్ది, మా జీవితంలో వెలుగు వస్తుంది, ఏ నాయకుడికి మనం అవకాశం ఇస్తే వస్తుంది అని ప్రజలు భావిస్తారో వాళ్ళకి ఇస్తారు. ఈ మనకున్న ప్రజాస్వామ్యంలో మనకు తెలుసు, మనం మల్టీ పార్టీ సిస్టమ్, ఎన్ని పార్టీలను పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. టీవీలో పనిచేసే కోపం వస్తే పోయి సొంత టీవీ పెట్టుకోవచ్చు, ఒక పార్టీలో పనిచేయడానికి కోపం వస్తే ఇంకో పార్టీ పెట్టుకోవచ్చు, లేదా ఏ రాజకీయాలు కూడా కొత్త పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. దానికి అర్హత అనేది ఏమీ లేదు. ప్రత్యేకంగా ప్రజాసేవ చేయడమే అర్హత. ప్రజాసేవ చేస్తా అని చెప్పి ప్రజలకు వచ్చినప్పుడు చేస్తే ప్రజలు స్వీకరిస్తారు. పవన్ కళ్యాణ్ మీ మనిషి అంటున్నారు బయట, మాకు మనుషులు ఏం లేరు ప్రత్యేకంగా. పోయిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండో కూడా మీరు చూసినారు, మనందరం తెలుసు. కాబట్టి పెద్దగా అంటే నేను కామెంట్ చేయదగ్గ అంశం కాదని నేను అనుకుంటున్నాను. ఆయన సీఎం గారిని కలిసిన తర్వాత సీఎం గారు మనోడు బయట చూసుకోండి నేను చెప్పాడు అన్నట్టుగా బయటికి ఫీలర్లు వచ్చాయి. అనుకోవడమే ఎవరి వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ మావాడు ఎట్లా అవుతాడు అనే దానికి నాకు ఇంతవరకు ఏం లాజిక్ కనబడతలేదు. ఏ రకంగా మావాడు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నవాడా, లేకపోతే మాకు ఏమన్నా మా పార్టీకి మద్దతు ప్రకటించినవాడా, లేకపోతే ఇంకోట. పవన్ కళ్యాణ్ మావాడు అనేదానికి తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మావాళ్ళే అని మేము అంటాం సహజంగా. అట్లా వచ్చినప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మావాడే, జాన్ రెడ్డి మావాడే, శ్రీధర్ బాబు మావాడే, ఇక ఇంకొక ఆయన మావాడే, పొన్నలక్ష్మి మావాడే అంటాం, షబ్బేలి మావాడే. అంటే తెలంగాణ వాళ్ళని ఎవరైనా కేసీఆర్ మొన్న చెప్పారు స్పష్టంగా, తెలంగాణ మొత్తమే నా కుటుంబం అని చెప్పారు. మరి అట్లా కూడా ఆయన ఒకవేళ నేను తెలంగాణ అంటే మేము మావాడని అంటాం. సెటిలర్ల ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ ప్రయోగించాలనుకోవచ్చా? కొత్తగా సెటిలర్ల ఓట్లు మాకు ఎవరో తెచ్చిపెట్టెక్కర్లేదండి. జిహెచ్ఎంసీ ఎన్నికలే సాక్ష్యం సెటిలర్లు ఎవరి వైపు ఉన్నారనేదానికి. పూర్తి స్థాయిలో చాలా సంతోషంగా వాళ్ళు మా వైపు ఉన్నారు. కాబట్టి 60-70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేనంత అద్భుతమైన మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చిండ్రు. ఆ రోజే స్పష్టంగా కనపడదు. ముఖ్యమంత్రి గారు దగ్గర మాకు రక్షణ ఉంది అన్న భావన, టీఆర్ఎస్ పార్టీతో మాకు రక్షణ ఉంది అన్న భావన వారికి కల్పించారు. ఆ ప్రకారం వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి కొత్తగా ఎవరినో తెచ్చి ఎవరి ద్వారానో మేము ఓట్లు తెచ్చుకునేంత అక్కడ మాకు లేదండి. మా ముఖ్యమంత్రి గారికి ఉన్న చరిష్మా మాకు చాలు. మాకు లెక్క పెట్టలేని ఓట్లు వస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.